ఆదిలాబాద్ జిల్లాలోని జొన్న రైతుల అమాయకత్వాన్ని అధికార యంత్రాంగం సొమ్ము చేసుకుంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందనే మాటే గాని రైతులకు జరుగుతున్న ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవట్లేదు. మార్క్ఫెడ్ కొనుగోలు చేసిన జొన్నలను గోడౌన్లకు సరఫరా చేసేందుకు టెండర్ దక్కించుకున్న గుత్తేదారులు సకాలంలో లారీలను సరఫరా చేయటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో నిల్వలకు రైతులతోనే కాపలా కాయించే దందా నడుస్తోంది. రోజుకు 500 రూపాయల చొప్పున అదనంగా నష్టపోతుంటే అధికారులు పట్టించుకోవటం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి రైతుల దయనీయ పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ మాగాణంగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతుంది. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందన్న మాటే గాని కొనుగోలు చేసిన సరుకును గోడౌన్లకు తరలించకపోవడంతో రైతులు మార్కెట్ యార్డ్లలో పడిగాపులు కాల్చి వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 1,10,000 ఎకరాలలో జొన్న పంట సాగైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 16,50,000 క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 10 క్వింటాల చొప్పున పరిగణకు తీసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 10.5 లక్షల క్వింటాల జొన్నలను మార్కెట్ కొనాల్సి ఉంది. కానీ ఏప్రిల్ నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా కేవలం 1,25,000 క్వింటాలనే కొనుగోలు చేసింది. ఇక మిగిలిన కొనుగోళ్లు ఎప్పుడు చేస్తుందనేది అంతుచిక్కడం లేదు. కొంతమంది జొన్నలు అమ్మిన తర్వాత కాపలాగాస్తూ ఇక్కడే ఉన్నారు. అంటే వీళ్ళు అమ్ముకున్న జొన్న సంచులకు సంబంధించిన అన్నింటినీ కూడా లారీలలో గోడౌన్లకు తరలించాల్సి ఉంది. ఆ బాధ్యత మార్క్ఫెడ్ రంగ సంస్థ చూడాల. కానీ అలా తరలించుకోకపోవడంతో బస్తాలకు కాపలాగా ఇక్కడ రైతులే ఉన్నారు. అధికారులు ఎప్పుడు తరలిస్తారు, అప్పటి వరకు రైతులదే బాధ్యతని అధికార యంత్రాంగం తేల్చి చెప్పింది. ఎన్ని ఎకరాల్లో జొన్న పంట పండించావు, ఎన్ని సంచులను అమ్మకాన్ని తీసుకొచ్చావు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నావు, ఎందుకున్నావు? నేను మే 12వ డేట్ తీసుకొచ్చాను సార్ ఇక్కడికి మార్కెట్ యార్డ్కు. 13వ డేట్ ఇక్కడ పోపించిండ్రు. 13వ డేట్నే పాసింగ్ చేశారు, కాటా చేశారు. అది పూర్తిగా లేచే వరకు పట్టి ఇయ్యమని ఇప్పుడు 10 రోజుల సంది ఇక్కడనే ఉంచుతున్నారు. ఇప్పుడు యాసంగి అనేది మాకు స్టార్ట్ అయిపోయింది సార్. అటు జొన్న కట్టే అది ఏరడమా, ఎడ్లకు నీళ్లు పెట్టేటోళ్ళు లేరు. వీళ్ళైతే ఏమంటున్నారంటే మీరు మాలు లేచిన తర్వాతనే, మీ జొన్నలు లేచిన తర్వాతనే మేము పట్టిస్తామన్నారు. నేను 4 ఎకరాలలో జొన్న పంట వేశాను. 60 కుంటాలు అయింది సార్. కానీ ఈ గవర్నమెంట్ ఏమీ ఎకరానికి 10 కుంటాలు కొంటుంది. 40 కుంటాలు ఇక్కడ, 20 కుంటాలు అక్కడ 2,000కి అమ్ముకొనేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ 40 కుంటాలు ఇక్కడికి తెచ్చాను. ఆ 40 కుంటాలు కూడా 10 రోజులు 12 రోజుల సంది ఇక్కడనే ఉంటున్నాం. ఇప్పుడు 5-6 వేల ఖర్చు సార్. రోజు 500 ఖర్చు. మళ్ళీ ఇక్కడ పండుకునుడు కావాలి కాసుడు మొత్తం మేమే, పంటకు మేమే మొత్తం ఇక్కడ కావాలి చేయాలి. లారీ వేసిన తర్వాతనే పట్టిస్తామంటున్నాం. పంటని అమ్ముకున్న తర్వాత మీ బాధ్యత ఉండదు. కానీ మీరే ఎందుకు ఉండాల్సి వస్తుంది? అధికారులకు ఆ విషయం చెప్తే ఏమంటున్నారు? ఆల్రెడీ కలెక్టర్ పట్టీలు ఇచ్చేయాలని చెప్పినా కానీ అధికారులు బేచెవరున పెడుతున్నారు సార్. ఇప్పటికి కూడా మేము 4 రోజుల క్రితమే కలెక్టర్ వచ్చి వీళ్ళందరికీ పట్టీలు ఇచ్చేయండి అని చెప్పినా కానీ ఆ అధికారులు ఏమంటున్నారు, ఒక్క పూత పోయినా మీ బాధ్యతనే, మేము అప్పటి వరకు మేము కౌంటింగ్ చేసి లారీలు ఎక్కిన తర్వాతనే పట్టిస్తామనేటల్లకే మేము ఇక్కడ 10 రోజులు అది కాపలా కాస్తున్నాం. ఆల్రెడీ 45 డిగ్రీలు 47 డిగ్రీలు ఉన్నది, 50 డిగ్రీల వరకు చేరుకొస్తుంది ఎండ. బయటకు వెళ్ళకుండా అని చెప్తున్నారు. ఇవాళ రైతులు ఇలా ఫీల్డ్ వచ్చి చూడమనండి, అధికారుల్ని కానీ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ వచ్చి చూడమనండి, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్తున్నారు సార్. ఇక్కడ 50 డిగ్రీలు 40-46 డిగ్రీలు ఉంది. ఎండల 10 కాపు కాస్తున్నాం సార్. ఎవరు అధికారులు కాదు, మంచినీరు సౌలత్ లేదు, ఇక్కడ ఎవరు కూడా రావడం లేదు సార్. మీ సమస్య తీరాలంటే మీరేం చెప్తారు? సమస్య ఏం సార్, 10 రోజుల సంది మేము అధికారులతో గోడు పెట్టుకుంటున్నాం సార్. మాకు పట్టి ఇవ్వండి. అక్కడ వర్షాకాలాలు స్టార్ట్ అవుతున్నాయి, అక్కడ ఎడ్లకు నీళ్ళు దాపేటోళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అక్కడ ఇక్కడ చూడాలంటే మాకు ప్రాబ్లం అవుతుంది సార్. ఒకసారి రండి, మీరు చూడండి, మాకు పట్టించేయండి. మీరు ఎప్పుడైనా లేపుకోండి. మీరు ధాన్యం కొనుగోలు చేశారు, కాటా చేశారు, అన్నీ చేసినారు, పట్టి కూడా ఇవ్వండి అంటే మేము లేపిన తర్వాతనే పట్టిస్తామంటున్నారు. అధికారులకు లారీలు తీసుకురమ్మని మీరు చెప్తే ఏమంటున్నారు? అధికారులకు లారీలు తీసుకురమ్మని చెప్తే ఫిబ్రవరిలోనే టెండర్ అయిపోయినాయి. ఫిబ్రవరిలో టెండర్ అయిన లారీలు ఇప్పటి వరకు మరి ఒక్కటి కూడా టెండర్ రావడం లేదు. ప్రతిసారి అడుగుతున్నాం సార్, మాకు లారీలు తీసుకురండి జొన్నలు లేపులంటే రేపు వస్తే 10 లారీలు 20 కలెక్టర్ గారు చెప్పిండు, 30 లారీలు పెట్టండి ఇవాళ లేపండి అని చెప్పిండు. ఆ 30 లారీలు లేవు. తెల్లవారు వచ్చిండు కలెక్టర్ గారు, నిన్న 30 లారీలు పెట్టమని చెప్పిన లారీ నంబర్తో సహా మన రైతులకు మాత్రము ఏదైనా ఒక న్యాయం చేయాలని చెప్తే మీరు మార్కెట్ యార్డ్ నుంచి పట్టించుకోవడం లేదని చెప్పి కలెక్టర్ గారు ఆవేదన ఎత్తినా కూడా ఈ మార్కెట్ అధికారులు మాత్రం స్పందించట్లేదు. సకాలంలో లారీలు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? సకాలంలో లారీలు రాకపోవడానికి కారణం అని అంటే అధికారులు లారీల గుత్తేదారు గిట్ట కుమ్మక్కలేమో. మరి ఆ కుమ్మక్కైన దాని విషయాన్ని రావడం లేదనిపిస్తుంది మాకు తెలిసి అయితే. లేకపోతే ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఇంతకుముందు పండించుకున్న లారీ ఇట్లా వచ్చిందంటే కాట అయిందంటే ఇట్లా తరలిపోతుండే.
ఈ సంవత్సరం మాత్రం ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి ఉన్నది. మీరు ఎన్ని ఎకరాల జొన్న పంట వేశారు, మీకు ఎంత దిగుబడి వచ్చింది, ఎప్పటి నుంచి మార్కెట్ యార్డ్లో ఉన్నారు? నేను 4 ఎకరాల జొన్న పంట వేసాను. నాకు 45 నుంచి 50 కుంటాలు వచ్చింది. 50 కుంటాలు అంటే ఇక్కడ మార్కెట్లో ఎకరానికి 10 కుంటాలు చొప్పున 40 కుంటాలు తీసుకుంటున్నారు ఇక్కడ. అయితే ఇంకా 10 కుంటాలు నేను బయటనే అమ్మేసుకోవాల్సి వస్తున్నది. 40 కుంటాలు ఇక్కడ తెచ్చినాము. అయితే తెచ్చినాము కానీ కాటా అయింది. మేము వచ్చినాము మంగళవారం, ఇప్పటివరకు 12 రోజులు అవుతున్నది. ఈ అమాలి పట్టి మీద నిన్న రైతులందరూ ఏం చేసిందంటే, సార్ మా కలెక్టర్ చెప్పిండు ట్రక్ పట్టి అంటే ఇక్కడ కుమ్మక్కాయ మళ్ళీ ఏం చేస్తున్నారంటే రైతులు ఏం తప్పుడు పని గొడవ చేయొద్దని చెప్పి దీని మీద కౌంటింగ్ చేసినాము. వీళ్ళు కౌంటింగ్ చేసినాం లారీ ఎక్క వరకు కావాలి ఉండాలని చెప్తున్నారు. ఇది అన్యాయం కాదా? ఎంత పరిస్థితి ఉన్నది, రైతుల ఘోరమైన పరిస్థితి ఉన్నది. పదుల సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డ్లలో వేచి చూడాలా లేదా సరుకుకు కాపలా గాయాలంటే రోజుకు ఒక్కొక్క రైతుకు 500 రూపాయలు అదనపు భారాన్ని భరించాల్సి వస్తుంది. ఇలా వందల మంది ఇట్లాంటి పరిస్థితి ఉంటే రైతులను ఆదుకుంటామనే మా నాయకుల హామీ అయితేనేమి, అట్లాగే అధికారుల ఓదార్పేటేని ఆచరణకు రావడం లేదు. ఏ విధంగా చూసినా ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల బతుకు మాత్రం గోసగానే ఉంది, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, 4 స్టూడియో.